నిన్న వీడియోలో చెప్పాను కదా మా వారికి పిజ్జా దోశ వేసి ఇచ్చానని. ఆ వీడియో చూసి మా పిల్లలైతే సాయంత్రం వచ్చి డాడీ పిజ్జా తిన్నాడు, మేము తినలేదు, మాకు పెట్టలేదు అని చెప్పేసి గొడవ చేసింది మా పాప. సరే అని చెప్పి వాళ్ళకి వేసిచ్చి నేను ఒకటి వేసుకున్నాను. నిజంగా అండి చాలా బాగుంది టేస్ట్ అయితే. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ చీజ్ని చూస్తే నాకు పిజ్జా తినాలనిపించేది కాదు. మా వాళ్ళు తిన్నా నేను తినేదాన్ని కాదు. కానీ పిజ్జా టేస్ట్ ఇలా ఉంటే మాత్రం బాగున్నట్టే. ఇంకా దోశ వేసేసుకున్నానండి. ఫస్ట్ పిజ్జా దోశ కోసం దోశ వేసుకొని పచ్చంతా పోయిన తర్వాత పైన కొద్దిగా చిల్లీ సాసు, టమాటా సాస్ వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. పిజ్జా అనగానే మనకు గుర్తొచ్చేది ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవే కదా. నేను కూడా క్యాప్సికమ్, క్యారెట్ అయితే లేదండి, అందుకని చెప్పి ఆనియన్ వేసేసుకున్నాను, టమాటా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని పైన కొంచెం చీజ్ వేసుకుని దోశ కాలడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టామంటే ఆ చీజ్ మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది. దోశ బాగా కాలిన తర్వాత పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని సర్వ్ చేసుకుంటే పిజ్జా దోశ రెడీ. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, రెండు వేజీలు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పెట్టి చేయొచ్చు. పిల్లలతో పాటు నేను తిన్నానండి, నాకు బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.